ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్కు కాయకల్ప చికిత్స అవసరమని అధినాయకత్వం భావిస్తోంది. పార్టీని సమన్వయం చేసేందుకు బలమైన నేతకు బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్లో స్థానం కల్పించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం ప్రతిపాదనలపై ఇన్సైడ్ స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ను విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఓటమితో ఆశావహంలో ఎవరికి నష్టం తెస్తుందో టెన్షన్ నెలకొంది. ఆదిలాబాద్ను కాంగ్రెస్ చేజేతులా చేజార్చుకుంది. విజయావకాశాలున్నా సమన్వయ లోపంతో ఓడిపోయినట్టు అధిష్టానం గుర్తించింది. జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగల బలమైన నాయకుడు లేని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అంచనాకు వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్యేలున్నారు. మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్లో వెడ్మ బొచ్చు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మలివిడత మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అయితే వివేక్ తనయుడు వంశీకృష్ణ ఇటీవల పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. వివేక్ సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కుటుంబానికి ఇప్పటికే 3 పదవులు దక్కాయి. అటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొచ్చు రాజకీయాలకు కొత్త. పైగా ఉమ్మడి జిల్లాపై పట్టు లేదు. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఖానాపూర్లోనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పటిష్టత బాధ్యతలను ఈయనకు అప్పగించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరుగా ప్రేమ్ సాగర్ రావు కొనసాగుతున్నారు. 25 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు కీలక పదవులను అనుభవించిన పలువురు ముఖ్య నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లినా ఈయన మాత్రం అంకిత భావంతో పనిచేశారు. 10 ఏళ్లలో ఆర్థికంగా చితికిపోయారు. బీఆర్ఎస్ నుంచి ఒత్తిడి వచ్చినా తలొక్కలేదన్న పేరు ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ను బలోపేతం చేశారు. కొత్త నాయకత్వాన్ని తయారు చేశారు. అంతేకాదు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత నిర్వహించిన ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోర సభకు అన్ని తానే వ్యవహరించారు. ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ కు ఈ సభ జీవం పోసింది. ఆ తర్వాత అప్పటి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర బాధ్యతలను తీసుకున్న ప్రేమ్ సాగర్ రావు దానిని సక్సెస్ చేసి పార్టీకి ఊపు తెచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కుతుందని ప్రేమ్ సాగర్ రావు ఆశపడ్డారు. కారణాలేవైనా జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. అయినా పార్టీ అధినాయకత్వానికి విధేయుడిగా ఏ టాస్క్ అప్పగించినా సక్సెస్ చేసే నేతగా గుర్తింపు పొందారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుపులోనూ కీలక పాత్ర పోషించారని చెబుతారు. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కు ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాపై పూర్తి పట్టున్న ప్రేమ్ సాగర్ రావు అధిష్టానం ఆదేశిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు. మరోవైపు పార్టీ కోసం వ్యక్తిగతంగా చాలా నష్టపోయిన విషయాన్ని కేడర్ గుర్తు చేస్తోంది. ఇప్పటికైనా ఈయన సేవలను గుర్తించి కేబినెట్లో చోటు కల్పించాలని అనుచరులు కోరుతున్నారు. కాబోయే మంత్రి ప్రేమ్ సాగర్ రావు అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రేమ్ సాగర్ రావు తన సొంత నియోజకవర్గం మంచిర్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాజకీయంగానూ బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లా కేంద్ర రూపురేఖలు మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో వెనుకబడ్డ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.